అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఇది మా టెర్రస్ పై నుంచి వ్యూ అన్నమాట. మార్నింగ్ టైంలో ఇలా ఉంటుంది ప్లెజెంట్గా. నేనైతే మార్నింగ్ కాసేపు టెర్రస్ పైన వాకింగ్ చేస్తానండి. అప్పుడు ఒక క్లిప్ తీద్దామనిపించింది. మొన్న మా ఇంటి దగ్గర వర్షం పడిందనమాట. అయితే ఆ వర్షం పడిన తర్వాత ఇంకా కొంచెం చెట్లు నీట్గా అయినాయి అనమాట. చెట్ల ఆకులు కానీ అంతా మంచిగా పచ్చగా మంచిగా నీట్గా అయిపోయింది. వెదర్ అంతా క్లీన్గా అయిపోయినట్టు అనిపించింది. అందుకని చెప్పేసి వీడియోలో మంచిగా చూపించవచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. ఆ తర్వాత మార్నింగ్ ఇంకా మనం బయట ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని, ఇది మా బయట ర్యాంప్ అనమాట. ఇవాళ మా కింద రెంట్కున్న వాళ్ళు లేరు, ఇంకా నేనే కడిగి ముగ్గేశాను. తర్వాత ఇంకా కొంచెం చెట్లకు నీళ్ళు పోసేసుకొని, ఇంకా టెర్రస్ పైన చెట్లు ఉంటాయి కదా, సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఆ చెట్లకు మొత్తం మార్నింగే నీళ్ళు పోసేసుకుంటాను అనమాట. లేదంటే ఇంకా నైట్ ఈవినింగ్ తర్వాత అయినా పోస్తాను. ఎండాకాలం కదండి, మధ్యాహ్నం నీళ్లు పోస్తే ఇంకా వడలిపోయినట్టుగా అయిపోతాయి కదా చెట్లకి. ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో నీళ్లు పోయొద్దు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి అన్నమాట, కొత్తగా పెట్టిన చెట్లు కదా. ఇంకా తర్వాత ఇవాళ శుక్రవారం కదా, ఇంకా అమ్మవారికి మంచిగా కుంకుమార్చన చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టుకున్నాను. సింపుల్గా ఉంటుందన్నమాట ఈరోజు పూజ. ఎవ్రీ సాటర్డే అయితే కొంచెం మంచిగా చేసుకుంటాను. ఇంకా డైలీ అయితే ఇట్లా నిత్య దీపం ఉంటుంది, సింపుల్గా ఉంటుందన్నమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను దోశలు వేద్దామని అనుకుంటున్నాను. నైట్ అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. మినప్పప్పు, రాగులు, శనగపప్పు, అలాగే కొన్ని మెంతులు, కొన్ని బియ్యం తక్కువ క్వాంటిటీ వేస్తాను. రాగులు, మినప్పప్పు ఎక్కువ క్వాంటిటీ వేస్తాను. శనగపప్పు కూడా తక్కువ వేస్తాను అనమాట. నైట్ అంతా నానబెట్టుకొని ఇంకా మార్నింగ్ మిక్సీ వేసేసుకొని చేసేసుకుంటాను. ఇవి పల్లీలు అనమాట. దోశలలోకి పచ్చిమిర్చి వేసి కొబ్బరి వేసి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటా. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, స్పెషల్ ఏంటంటే, మేము మార్నింగే ఇంత హడావిడిగా టిఫిన్ ఏం చేయమండి. ఎక్కువ అయినా జొన్న రొట్టెలు కానీ చపాతీ కానీ రైస్ కానీ ప్రిఫర్ చేస్తాము. ఈరోజు ఏంటంటే మా అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చిందనమాట. ఇంకా తన కోసం అయితే తనకు ఇష్టం అనమాట దోశలు. ఇంకా ఏం చేయండి నాన్న అంటే, దోశలు చేయి మమ్మీ అని చెప్పింది. నైటే అడిగాను అనమాట. ఇంకా నైటే నానబెట్టేసి పెట్టి పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసి అయితే ఇంకా ఇవి ప్రిపేర్ చేస్తున్నాను. దోశలలోకి చట్నీలోకి, పల్లి చట్నీలోకి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అది కాక పచ్చి కొబ్బరి చాలా మంచిది కూడా హెల్త్కి. ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి చాలా మంచిది అనమాట. మా ఇంటి వెనకాల సైడ్ ఇట్లా కరివేపాకు చెట్టు ఉంటుంది, పెద్దగా ఉంటుందన్నమాట చెట్టు. మా బ్యాక్ బాల్కనీలోకి అందుతుంది. అట్లా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తెంపుకొని వేసుకుంటాము. తర్వాత ఇట్లా కొంచెం పల్లీలు వేగనిచ్చి పక్కకు పెట్టేసుకొని, తర్వాత అదే బాండీలో మిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి వేగనిచ్చి కొన్ని పుట్నాలు వేస్తాను. పుట్నాలు వేస్తే ఏంటంటే భలే టేస్ట్ ఉంటుందండి. అదేంటో కానీ అచ్చం పల్లి చట్నీ కంటే కూడా కొంచెం పుట్నాలు మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది చట్నీ అయితే. నాకైతే చాలా నచ్చుతుంది. తర్వాత పచ్చి కొబ్బరి, కరివేపాకు ఎక్కువే వాడతామన్నమాట. మా వంటలలో కరివేపాకు ఎక్కువే ఉంటుంది. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇట్లా లేత చిగుర్లు మంచిగా ఫ్రెష్గా ఉన్నవి తెంపుకొని వాడుకుంటాము. ఇంకా ఇక్కడ చెట్టు కొంచెం ముదురు అయిపోయినప్పుడు ఆకులు ఊరి దగ్గర నుంచి వస్తాయన్నమాట మనకు కరివేపాకు. అక్కడ నుంచి కూడా నాన్న లేత కరివేపాకు తీసుకొని వస్తాడు, అవి వాడుకుంటాం అన్నమాట. తర్వాత వెల్లుల్లి ఒక షార్ట్ చూపించానండి, ఈజీగా ఎలా పొట్టు తీసుకోవచ్చు అనేది మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చూడండి. తక్కువ టైంలో పొట్టు తీసుకునేటట్టుగా వీలుగా ఒక షార్ట్ అయితే చేసి పెట్టాను. తర్వాత ఇవన్నీ కొంచెం ఇట్లా కలుపుకొని వేగనివ్వాలి. అయితే పిండి అనేది ఇంకా రుబ్బి పెట్టుకున్నాను అనమాట. పిండి మనం దోశలు వేసుకునే కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనము కలిపి పెట్టుకోవాలి. తగినన్ని వాటర్ కలిపి పెట్టుకొని అందులో తగినంత సాల్ట్, అలాగే నేను కొంచెం చక్కెర వేస్తానన్నమాట, మంచిగా ఎర్రగా కాలడానికి అని చెప్పేసి లైట్గా చక్కెర వేస్తాను. అయితే ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు
వేసి పెడితేనే మనకు మంచిగా ఉంటుందన్నమాట. మంచిగా ఎర్రగా కాలుతాయి దోశలు. ఇట్లా వేసి పెట్టుకొని నానబెట్టుకొని పెట్టుకుంటాను. ఎక్కువ వరకైతే బియ్యం తక్కువ వాడడానికి ప్రిఫర్ చేస్తామండి మేము. ఏదో కొంచెం టేస్ట్ కోసం అంతే కానీ చాలా తక్కువ వాడతాం అన్నమాట. ఒకసారి మార్నింగ్ ఒకసారి రైస్ తింటే ఇంకా మళ్ళీ ఈవినింగ్ డే అంతా రైస్ అనేది ఉండదన్నమాట. ఈవినింగ్ రోటీ కానీ చపాతీ కానీ తింటాము. టిఫిన్స్ కూడా చాలా తక్కువ మేము చేయడము. ఏదో స్పెషల్గా ఉంటే తప్ప, పిల్లలు వస్తే తప్ప టిఫిన్స్ కూడా అసలు చేయము. తర్వాత ఈ పల్లీలు అన్నీ ఇంకా మిక్సీ వేసేసుకుంటే ఇంకా మనకు పల్లి చట్నీ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు రోట్లో దంచడము అవన్నీ లేవు కదండి, ఇంకా మిక్సీలో వేసుకోవడమే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని. ఇంకా ఎక్కడ కూర్చోవడం లేవడం అట్లాంటి ఎక్సర్సైజులు ఏవి లేకుండా నిలబడి అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకా దీనికి పోపు అనేది పెట్టుకుంటాను. నేను ఆయిల్ కూడా కొంచెం తక్కువే వాడతానన్నమాట. నా వంటల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా తక్కువ ఆయిల్తో నేను వంటలు అయితే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మేము ఇవి నార్మల్ ఇట్లా ప్యాకెట్స్లలో వచ్చే ఆయిల్ వాడమండి. గానుగ దగ్గర ఆడించిన ఆయిల్ ఉంటుంది కదా, మేము పల్లీలు అట్లా నువ్వులు అట్లా సపరేట్గా కొని అక్కడ నిలబడి ఆడించుకొని వస్తామన్నమాట. మనం ఒక 2 కిలోల పల్లీలు కొంటే ఎంత ఆయిల్ వస్తే అంత ఆయిల్ మనకు వస్తుందన్నమాట. అట్లా తీసుకొని పట్టిస్తాము. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మనకు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నాకైతే ఆ ఆయిల్ వాడడం వల్ల, గానుగ దగ్గర పట్టిన ఆయిల్ వాడడం వల్ల సైనస్ అనేది చాలా కంట్రోల్లోకి వచ్చిందండి. ఈ బయటి ఆయిల్స్ ఉంటాయి కదా, మన ప్యాకెట్స్లలో అమ్ముతారు కదా, 150, 160 లీటరు అట్లా పెట్టేసి, అవి వాడినప్పుడు మొత్తం నాకు సైనస్ ఎక్కువగా ఉండేదన్నమాట. వాటితో ఏ వంటలు చేసినా అస్సలు పడేది కాదు. కానీ ఈ ఆయిల్ చాలా బాగుంది. ఎవరైనా సైనస్ ఉన్న వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి. కాకపోతే రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది, 350, 380 అట్లా ఉంటుందన్నమాట లీటరు. ఇంకా కానీ మన హెల్త్ కంటే ముఖ్యమైనది ఏది కాదు కదండి. మనం మందులకు పెట్టిన దానికంటే ఇట్లా ఫుడ్లో చేంజెస్ తీసుకురావడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా తర్వాత దోశలు అయితే ఇప్పుడు మా వారికి అయితే ఫస్ట్ వేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి లేవలేదు, ఇంకా ఒకరొక్కరికి వేస్తూ ఉంటానన్నమాట. ఇంకా తెలిసిందే కదండి దోశల గురించి. మనము టిఫిన్స్ చేస్తే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. కిచెన్లోనే మొత్తం టైం అంతా గడిచిపోతుంది. ఇంకెవరు వచ్చినప్పుడు వాళ్ళకు వేడి వేడి దోశలు వేసి ఇవ్వాలి. కొంచెం మనం తినే ఫుడ్లో ఏంటంటే హెల్త్కి బెనిఫిట్గా మంచిగా యూజ్ అయ్యేటట్టుగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. మనకు డే అంతా కూడా యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఎక్కువగా ఆయిల్ మసాలాలు ఎక్కువగా కాకుండా ఫుడ్లో ఎక్కువగా ప్రోటీన్, ఫైబరు, విటమిన్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఏమీ లేదండి, కొంచెం మనకు అన్నీ దొరికేటివి అనమాట. ఇవి ఎక్కడో ఏమి ఉండవు, ఎక్కువ రేట్లు కూడా ఏమి ఉండవు, కానీ కొంచెం ఓపికతోటి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ దోశ వేసి కొంచెం ఆనియన్స్ దానిపైన కొంచెం క్యారెట్ ఇట్లా తురిమి వేసుకుంటే ఇంకా క్యారెట్ తోటి కూడా వచ్చే మనకు బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకు యాడ్ అవుతాయి అన్నమాట. మనం సపరేట్గా క్యారెట్ కర్రీ తిన్నదానికంటే కూడా ఇట్లా బాగుంటుంది. దోశల్లోకి టేస్టీగా ఉంటుంది, ప్లస్ మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మన బాడీకి విటమిన్ అనేది ఆ రోజుకి సరిపోతుంది. తర్వాత పల్లి చట్నీ, పల్లీలలో కూడా ఇంకా అన్ని పల్లీలు, పుట్నాలు, పచ్చి కొబ్బరి, అలాగే కరివేపాకు అన్నీ వేసి చేసుకున్నాం కాబట్టి అది కూడా హెల్త్కి చాలా మంచిది. 1 by 1 వేసిస్తూ ఉంటానన్నమాట. ఇంకా వేడివేడిగా తింటేనే టేస్టీగా ఉంటుంది కదండి. అట్లా ఇట్లా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనకు పని తీరదు అని అనుకుంటాం. ఎందుకు అని అంటే ఈ పనుల వల్లే అనమాట. ఎక్కువ వరకు మనకు పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత పని ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఇంకా మనకు వాళ్ళు ఇక్కడ ఉండరు, ఉన్నా కూడా ఏదో లేట్గా లేస్తారు. వాళ్ళు లేచినప్పుడు చేసి పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ వర్క్ టెన్షన్ వాళ్ళకు అదే ఉంటుంది. కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు బాక్సులు పెట్టాలి, మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి పంపించాలి, అలాగే బాక్సులు పెట్టాలి, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి, నేనైతే అలాగే చేసి పెట్టి పోయేదాన్ని అనమాట షాప్కి. ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి టేబుల్ పైన పెట్టి వెళ్ళేదాన్ని. అట్లా టైం ఎక్కువగా తీసుకునేది అనమాట కిచెన్లో నాకు.
తర్వాత ఇంకా మా వారికి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తాను. అల్లం చట్నీ ప్లస్ పల్లి చట్నీ దోశ కాంబినేషన్ అనమాట. అల్లం చట్నీ కూడా ఇప్పుడు వానలు పడ్డాయి కదా, ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. అల్లం చట్నీ, అల్లం మామిడికాయ చట్నీ అనమాట. అమ్మ చేసి పంపించింది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈరోజు పప్పు వేద్దాం అనుకుంటున్నానండి, పాలకూర పప్పు, కందిపప్పు పాలకూర. ఇంకా మా అమ్మాయి వచ్చింది కదా, ఇంకా ఏమైనా స్పెషల్స్ అడుగుతుందేమో తను లేసిన తర్వాత, ఇంకా చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా ఒక కర్రీ అయితే పప్పు అయితే చేసి పెడతాను. తర్వాత తను లేచిన తర్వాత ఇంకా తను ఆమ్లెట్ అంటుందా పాపడాలు అంటుందా దాన్ని బట్టి నేను తర్వాత అప్పటికప్పుడు వేసుకోవచ్చు కదండి వేడివేడిగా. ఫస్ట్ అయితే పప్పు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానాలన్నమాట. కందిపప్పు ఎప్పుడైనా అప్పుడే మనకు గ్యాస్ లాగా అట్లా అనిపించదు అనమాట, పొట్టలో లైట్గా ఉంటుంది. అప్పటికప్పుడు వేసుకుంటాం కదా ఆ పప్పు గ్యాస్ లాగా అనిపిస్తుంది అనమాట. అందుకే కొంచెం హాఫ్ అన్ అవర్ అట్లా నానబెడతాను నేను ఎప్పుడైనా. ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పట్టుకోవాలన్నమాట. ఫ్రెష్ నీళ్ళు పట్టుకొని అప్పుడు మనము పప్పు వేసుకోవచ్చు. ఆ నీళ్ళల్లో వెళ్ళిపోతుంది అనమాట, ఆ గ్యాస్ అనేది కొంచెం ఉంటుంది కదా, అది ఆ నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. ఇట్లా ఫ్రెష్ నీళ్ళు పట్టేసుకొని ఇంకా మనము ఏవైతే వేసుకోవాలనుకున్నామో అవన్నీ అట్లా వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. తర్వాత మా అమ్మాయి వచ్చింది, ఆమెకు బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చాను. ఇట్లా ఉంటుందన్నమాట మార్నింగ్ రొటీను. కాకపోతే ఇంకా పిల్లలు వచ్చినప్పుడు ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది కదండి. పని ఎక్కువైనా పర్వాలేదు, వాళ్ళు ఉంటే మనకు ఇల్లంతా నిండుగా ఉంటుంది కదా. ఇంకా తనైతే ఇంకా వర్క్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది, వర్క్ స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుంది. బెంగళూరులో ఉంటుందన్నమాట జాబ్ అక్కడే. ఇంకా 2 monthsకి ఒకసారి అట్లా వస్తుందన్నమాట. ఒక 1 వీక్ 15 days అట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వస్తుందన్నమాట. మొత్తానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వట్లేరనమాట, ఇంకా కంపెనీలోనే వర్క్ చేయాలి. ఇంకా వీలైనప్పుడల్లా అట్లా అడిగి వస్తూ ఉంటుంది. అంటే ఒక 2-3 days అట్లా లీవ్ పెట్టుకోవచ్చు, మిగతా డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటుంది అనమాట. తర్వాత ఇంక పాలకూర అన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆ పప్పులో వేసేసుకొని పాలకూర కూడా మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. మాకు ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ వ్యవసాయ పొలాలు ఉంటాయన్నమాట. ఈ పాలకూర కానీ ఆకుకూరలు కొన్ని కూరగాయలు మంచిగా పండుతాయండి. సొరకాయ కానీ బీరకాయ కానీ అట్లాంటివి మాకు ఫ్రెష్గా దొరుకుతాయి. ఇక్కడ రైతులు ఉంటారనమాట, వాళ్ళు మాకు అమ్ముతారు, అవే తెచ్చుకుంటాం అనమాట. మేము ఇక్కడ రైతులు అమ్మే వాళ్ళ దగ్గర చూసి తెచ్చుకుంటాము. ఇంకా మెడిసిన్స్ అయితే ఇంకెవరైనా వేస్తారులే కానీ కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి. ఇంకా వేరే వాళ్ళైతే ఇంకా మార్కెట్లోకి వెళ్ళి అవి బస్తాలలో తెచ్చి ఇంకా అక్కడ కుప్పలు కుప్పలు పోసి అమ్ముతూ ఉంటారు. కానీ వీళ్ళు కొన్ని పెట్టుకుంటారు, కాకపోతే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటాను నేను. చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. మనకు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ టేస్ట్ ఎక్కువగా ఉంటాయండి. కొంచెం 1 week అట్లా అయిపోయిన తర్వాత టేస్ట్ అనేది పోతుందన్నమాట వాటిల్లో. తర్వాత ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయ్యింది. అందరికి వేసి ఇచ్చిన తర్వాత ఇంకా నేను కూడా వేసుకొని తింటాను. పప్పు పొయ్యి మీద పెట్టానండి, ఇంకా అది విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా దాని తర్వాత పోపు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేస్తామని పెట్టుకున్నాను. నాకైతే చట్నీ అందరికీ గిన్నెలలో పోసిస్తాను కానీ నాకు ఇట్లా ప్లేట్లో పోసుకొని తినడమే ఇష్టం అనమాట. ఇట్లా చాలామందికి ఇష్టం ఉంటుంది పప్పు కానీ చట్నీ కానీ ఇట్లా ప్లేట్లో పోసుకొని తినడము. తర్వాత ఇంకా టీ, మీకు తెలుసు కదండి, మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగుతాము. మార్నింగ్ టీ తాగమన్నమాట. మార్నింగ్ వేడి నీళ్ళతోటి స్టార్ట్ చేస్తాము డే. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా ఒక టీ పెట్టుకొని స్ట్రాంగ్గా అప్పుడైతే తాగుతాము. ఆ టీ ఎంతో టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అందరూ ఇంతేనా మేమే ఇంతనా, అందరూ లేవగానే టీ అయితే పడుతుంది కంపల్సరీ అందరికీ, కానీ మాకు అలా కాదనమాట. ఫస్ట్ వేడి నీళ్ళు తాగుతాము, తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి వంట చేసుకొని తిన్న తర్వాత టీ తాగుతాం అనమాట. అది 12 అయినా సరే 11 అయినా సరే అప్పుడు టీ పడాల్సిందే పొట్టలో. తర్వాత కొంచెం ఇట్లా అల్లం గీరుకొని వేసుకుంటాను కంపల్సరీ. ఏది వేసినా అల్లం మీదకి టేస్ట్ రాదండి టీలో, మీకు కూడా అంతేనా?
టీ కూడా కొన్ని వాటర్ పోస్తాను, కొన్ని మొత్తం పాలల్లోనే పెట్టుకుంటాను అనమాట. మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే మీకు గమనిస్తే అర్థమవుతుంది. నేను ఈ బాండి ఇప్పటికీ 3 సార్లు పెట్టానండి స్టవ్ మీద. ఫస్ట్ పల్లీలు వేయించాను, తర్వాత పల్లీల చట్నీ పోపు అయితే దీని మీద పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు పప్పు పోపు కూడా దీని మీదనే పెడుతున్నాను. బాండీలు లేవని అనుకోకండి, ఉన్నాయి, కానీ అంట్లు ఎక్కువగా కాకుండా ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మనం ఆయిల్ వేసి పోపు పెట్టాము, అందులో ఇంకేం మిక్స్ చేయలేదు కదా, ఆయిల్ అంటే ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ కూడా ఇదే మార్చి పెడుతున్నాను. చాలామంది ఇట్లాగే చేస్తూ ఉంటారు కదా ఇంట్లో. మన వంటింటి చిట్కాలు అనమాట ఇవన్నీ, అంట్లు ఎక్కువగా కాకుండా కొంచెం పని తగ్గించుకోవడానికి అనమాట, అంతే, ఏం లేదు. తర్వాత ఇంక ఈ పోపు ఇందులో వేసేసుకొని ఇంక ఈ బాండి పని అయిపోయిందనమాట ఈ రోజుకి. ఇది పక్కకు సింక్లో పడేసుకోవాలి. తర్వాత ఇంక మునక్కాయలు వేసేసుకొని లాస్ట్కి వేస్తానన్నమాట. ఎందుకంటే ముక్కలు మొత్తం ఫస్టే కుక్కర్లో వేస్తే చిదిమిపోతాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఇట్లా లాస్ట్కి వేస్తాను. ఇంకా మంచిగా ముక్కలాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. మనకు పప్పు అన్నంలో పెట్టుకున్న అట్లా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. మొత్తం ఇదే పొయ్యి గట్ట అంతా క్లీన్ చేసుకొని ఇంకొక కిచెన్ ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇంకా పని అయిపోతుంది వాళ్ళకి. ఇంకా అంతేనండి, మా వంట చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువగా రిస్క్ ఏమీ ఉండదు అనమాట. మాటికి గంటలు కూడా కిచెన్లో ఏం టైం వేస్ట్ చేయను నేను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఉండరు, పెద్దవాళ్ళు అయిపోయారు, ఇక్కడ ఉండరు కాబట్టి మా ఇద్దరి వంటే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఇంకా మనం తినే ఫుడ్లో కొంచెం మంచిగా అన్నీ కలవాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పేసి నేను ఇంకా కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటాను. టైం తీసుకొని అన్నీ మంచిగా కట్ చేసుకొని నీట్గా తింటాం. కానీ ఇంకా అసలు అట్లా తినని వాళ్ళకైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుండొచ్చు. ఇద్దరే ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని. కానీ మనం తినే ఫుడ్ వల్లనే మనము ఎక్కువ హాస్పిటల్స్కి వెళ్ళకుండా, ఎక్కువగా సిక్ అవ్వకుండా అట్లా మనకు యూజ్ అవుతుందన్నమాట. మనము అనుకుంటాము ఒళ్ళొస్తుందేమో ఇంత తింటున్నాం కదా అని అనుకుంటాం, కానీ మనం ఎంత హెల్తీగా తింటే అంత మంచిదన్నమాట హెల్త్కి. మనం తినాలి, పని చేయాలన్నమాట. పని చేయకుండా ఊరికే కూర్చుంటే ఒళ్ళొస్తుంది. మళ్ళీ వాకింగో ఏదో ఒకటి ఎక్సర్సైజో ఏదో ఒకటి చేసుకుంటూ మనం తిన్నది మళ్ళీ అరిగించుకోవడానికి ట్రై చేయాలి. పని అయితే అయిపోయిందనమాట. చూసారు కదా పొయ్యి గట్టంతా ఎంత క్లీన్గా నీట్గా పెట్టుకున్నానో. ఇలాగే ఉంటుందండి డైలీ నా పని. మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.